తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అనంతగిరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. పిల్లలు 3 సంవత్సరాల నుంచి కూడా మధ్యాహ్నం వరకే ఉంటున్నారండి. మరి ఏమి నేర్చుకున్నారన్నది కూడా మాకు అర్థం కావట్లేదు. మేము ఈ విషయం మా గ్రామంలో ఉన్న ఎమ్మెల్యే గారికి, మా సొంత గ్రామం అనంతగిరి గ్రామం ఎమ్మెల్యే గారిది, మరి పిల్లలకి టీచర్ లేకపోతే వారు ఎదగడానికైనా వారి జ్ఞానం లేకుండా తయారవుతారండి. మరి మాకైతే రెగ్యులర్ గా ఒక టీచర్ కావాలండి. ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి పర్మనెంట్ టీచర్ ఒక్కరు కూడా లేరండి. సుమన్ టీవీ వారు మాకు ఎంతో సహకరించి మా పిల్లల భవిష్యత్తును మరి అంధకారంలో పడిపోకుండా మరి సుమన్ టీవీ ఎంతగానో సహాయపడినందుకు సుమన్ టీవీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపు. సుమన్ టీవీ వల్ల రావడం వల్ల ఇద్దరు టీచర్ని నియమించడం జరిగింది. దీనివల్ల మేము సుమన్ టీవీ వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. ఈ సమస్య వెలుగులోకి తెచ్చిన అధికారులను కదిలించి తమ పిల్లల విద్యా భవిష్యత్తును మార్గం సుగమం చేసిన సుమన్ టీవీకి వారు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. సుమన్ టీవీ ప్రసారం చేసిన వార్తకు తక్షణమే అనూహ్య స్పందన లభించింది. రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే సొంత గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై సుమన్ టీవీ ప్రసారం చేసిన కథనంపై అధికారులు సానుకూలంగా స్పందించారు. రంపచోడవరం డిప్యూటీ డైరెక్టర్ రుక్మండయ్య సమస్య తీవ్రతను గుర్తించి తక్షణమే స్పందించారు. అనంతగిరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఒక రెగ్యులర్ ఉపాధ్యాయురాలని అలాగే ఒక సిఆర్టీని కూడా నియమిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా రాజవొమ్మింగి ఎంఈఓ సత్యనారాయణ ద్వారా స్వయంగా అనంతగిరి పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యా పరిస్థితులను, విద్యార్థుల అభ్యాస వాతావరణాన్ని పరిశీలించారు. ముఖ్యంగా పాఠశాలలోని ఉపాధ్యాయులు లేక పడుతున్న ఇబ్బందులపై పిల్లల తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడి వారి ఆవేదనను, అభ్యర్థనను ఆయన విన్నారు. పాఠశాలలో 2 ఏళ్లుగా నెలకొన్న ఉపాధ్యాయుల కొరతను సుమన్ టీవీలో ప్రసారం అయిన ఒకే రోజులో పరిష్కారం చూపడం పట్ల అనంతగిరి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. సరైన విద్య అందక తమ పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందేమోనని ఆందోళన చెందిన సమయంలో సుమన్ టీవీ చొరవతో తక్షణమే స్పందన లభించడం వారికి పెద్ద ఊరటనిచ్చింది. అందరికీ నమస్కారం అండి. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం అనంతగిరి గ్రామం. మేము గత 3 రోజులకు ముందు మరి గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయులు లేరని, 2 సంవత్సరాల నుంచి లేరని మేము సుమన్ టీవీ వారిని ఆశ్రయించాము. ఆశ్రయించినప్పుడు వారు వెంటనే స్పందించి మా సమస్యను న్యూస్లో పెట్టడం జరిగింది. మరి పెట్టిన వెంటనే మాకు పెట్టిన రోజునే మాకు టీచర్ని వేయడం జరిగిందండి. మరి మేము అనుకున్న రీతిగానే ఒక రెగ్యులర్ టీచర్ని, ఒక సిఆర్టీని వేశారు. అందుకు అధికారులకు ఎంతగానో నమస్కారాలు తెలియజేస్తామున్నామండి. సుమన్ టీవీ వారు మాకు ఎంతో సహకరించి మా పిల్లల భవిష్యత్తును మరి అంధకారంలో పడిపోకుండా మరి సుమన్ టీవీ ఎంతగానో సహాయపడినందుకు సుమన్ టీవీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికి నమస్కారం అండి. ఏఎస్ఆర్ జిల్లా మాది రాజవొమ్మంగి మండలం అనంతగిరి గ్రామం అండి. మా గ్రామంలో గత 2 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల కొరత ఉందండి. అయితే ఈ యొక్క సమస్యను మరి సుమన్ టీవీ ద్వారా మేము పైకి తెలియపరచడం జరిగిందండి. దాని ద్వారా వెంటనే ఉన్నతాధికారులు స్పందించి మరి 2 ఉపాధ్యాయుల్ని నియమించడం జరిగిందండి. దాని ద్వారా మరి మేము పిల్లల తల్లిదండ్రులం అండి మరి ఎంతో సంతోషంగా ఉన్నాం. దాన్ని మరి అదేవిధంగా మరి ఈ న్యూస్ బయటికి వెళ్ళేలా చేసిన సుమన్ టీవీకి అలాగే సుమన్ టీవీ యాజమాన్యానికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే అండి. నా పేరు శివకుమారి. మాది అనంతగిరి గ్రామం. మా అనంతగిరి గ్రామంలో గత 2 సంవత్సరాల నుంచి టీచర్స్ ఎవరు లేరు సార్. దీనివల్ల మేము సుమన్ టీవీ ద్వారా మేము అధికారులని చెప్పి మా స్కూల్లో టీచర్స్, ఉపాధ్యాయుల్ని నియమించాలని కోరుకున్నామండి. మా స్కూల్ సమస్య సుమన్ టీవీ వల్ల రావడం వల్ల ఇద్దరు టీచర్ని నియమించడం జరిగింది. దీనివల్ల మేము సుమన్ టీవీ వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. మా స్కూల్ పిల్లలకి చాలా న్యాయం జరిగిందని సుమన్ టీవీ వల్ల. దీనివల్ల మేము చాలా రుణపడి ఉంటామండి సుమన్ టీవీకి.
ఈ సమస్య వెలుగులోకి తెచ్చిన అధికారులను కదిలించి తమ పిల్లల విద్యా భవిష్యత్తును మార్గం సుగమం చేసిన సుమన్ టీవీకి వారు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం నిలబడిన సుమన్ టీవీకి ఇది మరో సామాజిక బాధ్యతాయుత విజయంగా చెప్పుకోవచ్చు.